హాయ్ హలో నమస్తే అండి. 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ 6th లెసన్ ప్రకృతి సందేశం రాసిన వారు వైసీపీ రెడ్డి గారు. ఇది ఏ ఉద్దేశంతో మనకి పాఠాన్ని పరిచయం చేస్తున్నారంటే, ప్రకృతి మానవునికి చక్కని పాఠశాల. అనాదిగా మానవుడు ప్రకృతి నుంచి ఎంతో నేర్చుకుంటున్నాడు, నేటికి నేర్చుకుంటున్నారు. ప్రకృతిలోని చెట్టు, పుట్ట, ఇలా ప్రతిదీ మనిషికి ఎన్నో సందేశాలను ఇస్తుంది. వాటిని విద్యార్థులకు తెలియజేయడం, ప్రకృతిని కాపాడుకోవాలని చెప్పడమే ఈ పాఠం ఉద్దేశం. అంతే కదండి. ఇప్పుడు మనకి చెట్లన్నీ ఆకులు రాల్చే టైము. మరి ఆకులన్నీ రాలిపోయినాయి అని చెట్టు అలానే బాధపడుతూ ఉన్నదా? లేదు కదా. దాని కొమ్మల్ని మనం కట్ చేసినా కానీ కొత్త చిగురులు వస్తూనే ఉంటాయి. చిత్రమ్మ పాడిన పాట ఉంది కదా, మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఆ సాంగ్ తర్వాత అది మళ్ళీ చిగురించుకుంటుంది. మనకు కూడా అంతే, కష్టాలు బాధలు అన్నీ ఉంటాయి. కానీ అవి వచ్చినప్పుడు కుంగిపోకుండా గోడకి మనం బంతిని విసిరేస్తే అది మనం విసిరేసిన ఫోర్స్ని బట్టి అది ఎలా మనకి వెనక్కి తిరిగి వస్తుందో, అట్లనే కొంతమంది ఏంటి ఏదైనా స్ట్రగుల్స్ వచ్చినప్పుడు వెంటనే ఓకే నేను ఏదైనా చేయగలను, నెక్స్ట్ ఇలా కాదు వేరే విధంగా చేసుకోగలను అని చేసుకోకుండా కొంతమందికి ఒక వారం పట్టిద్ది, కొంతమంది ఒక 10 రోజులు పట్టిద్ది, కొంతమంది ఇంకొంచెం సమయం పట్టిద్ది. అంతేగాని మనం ఎప్పుడూ కూడా మనకు అపజయాలు వచ్చాయని కానీ మనం ఇబ్బందులు పడుతున్నామని కానీ అధైర్యపడితే మళ్ళీ మనము ఏ పనిని చేయలేము. ఇప్పుడు చెట్లు కూడా అంతే కదా, ఆకులన్నీ రాలిపోయినాయి అయ్యో అని బాధపడుతుంటే అట్లనే ఉందా? లేదు కదా. అది కూడా ఆశతోనే ఉంటుంది. చిగుర్లు వస్తాయి, కొత్త చిగుర్లు వస్తాయి. చెట్ల ఆకులన్నీ రాలిపోయినా సరే అది మళ్ళీ తిరిగి సంతోషాన్ని పుంజుకుంటుంది. అట్లనే మనం కూడా కష్టాలు, కన్నీళ్ళు, బాధలు ఏయొచ్చినా కానీ తిరిగి పుంజుకునే వరకు కూడా కొంత ఓపికతోని సహనంతో ఉండాలి. కవి పరిచయం. అభ్యుదయ కవిగా, రచయితగా పేరుగాంచిన వైసీపీ రెడ్డి పూర్తి పేరు ఎమ్మనూరు చినవెంకటరెడ్డి. పూర్తి పేరు ఎమ్మనూరు చినవెంకటరెడ్డి. ఈయన కడప జిల్లాలో బోనాల గ్రామంలో జన్మించారు. లక్ష్మమ్మ కొండారెడ్డి వీరి తల్లిదండ్రుల పేరు ఏం పేరు? లక్ష్మమ్మ కొండారెడ్డి. ఆయన జన్మించిన గ్రామం బోనాల, కడప జిల్లాలో ఉంది. వీరి రచనల్లో ముఖ్యమైనవి తొలకరి చినుకులు. తొలకరి చినుకులు అంటే ఎప్పుడు వచ్చాయి మనకి? జూన్ జూలైలో వస్తాయి కదా. మనం ఫస్ట్ పంట వేసే ముందు అది వచ్చిన తర్వాతనే మనం దుక్కి దున్నడం, నార్లు అవి రెడీగా చేసుకుంటాం మనం ఫస్ట్ పంటకి. మేనక, రంభ, సింధూర రేఖ, దక్షిణా నిలయం, వైజయంతి, పారిజాత మొదలైన కావ్యాలు, గట్టి గింజలు కథల సంపుటి రచించారు. ప్రస్తుత పాఠ్యభాగం వీరి సమగ్ర సాహిత్యం నుండి స్వీకరించబడింది. ప్రక్రియ గేయం. గేయ కవిత పాడడానికి, లయబద్ధంగా చదవడానికి వీలైనది. గేయంలో లేదా గేయ కవితలో శబ్ద సంబంధమైన లయం ఉంటుంది. అందువల్ల గానయోగ్యంగా ఉంటుంది. గేయంలో మాత్రాగణాలు ఉంటాయి. దీనిలో ఏ వస్తువైనా వర్ణించి చెప్పవచ్చు. దీంట్లో పడ్వాది సంధి గురించి ఇచ్చారు. భయము ప్లస్ పడు, భయం పడు లేదా భయపడు లేదా భయము పడు. కష్టము ప్లస్ పడు, కష్టపడు, కష్టం పడు, కష్టము పడు. ఇష్టము ప్లస్ పడు, ఇష్టపడు, ఇష్టం పడు, ఇష్టము పడు. సందేహము ప్లస్ పడు, సందేహపడు, సందేహం పడు, సందేహము
పడు. పై ఉదాహరణలో మొదటి పదం చివర ము వర్ణంతో ఉంది. భయము, కష్టము, ఇష్టము, సందేహము. ఈ లాస్ట్ మనకి ఎన్ని ఉన్నాయి? ము ఉంది. రెండో పదం పడు మొదలైన వాటిలో ఒకటిగా ఉంది. పదాలు కలిసినప్పుడు ము వర్ణానికి లోపం, పూర్ణ బిందువు అంటే 0 విభాషగా అవుతాయి. ఇలా రాయడాన్ని పడ్వాది సంధి అంటారు. పడ్వాదులు పరమైనప్పుడు ము వర్ణానికి లోప పూర్ణ బిందువులు విభాషణగు పడ్వాదులు అనగా పడు, పాటు, పెట్టు, పట్టు, పరచు మొదలైనవి. దీంట్లో స్వభావోక్తి అలంకారం ఇచ్చారు. ఎగ్జాంపుల్: గుసగుసలతో కొమ్మపై నివసించి ముక్కులానించి లకుముకి పిట్ట దంపతులు. పై ఉదాహరణలో లకుముకు పిట్టలు కొమ్మపైన నివసిస్తూ గుసగుసలాడుతూ ముద్దులాడుతున్నాయి అనే విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం జరిగింది. అంటే ఒక విషయాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్తే దాన్ని ఏ అలంకారం అంటారంటే స్వభావోక్తి అలంకారము. దీని యొక్క లక్షణం ఏంటంటే జాతి గుణ క్రియాదుల చేత దాని స్వభావాన్ని రమణీయంగా వర్ణించిన ఎడల స్వభావోక్తి అలంకారం వస్తుంది.